కిలో చికెన్ పచ్చడి పెడతానా ఫ్రెండ్స్ చూడండి. ఫస్ట్ ధనియాలు వేయాలి, తర్వాత మెంతులు వేయాలి. 2 స్పూన్లు మెంతులు. అవి కొద్దిగా గోలినాక మళ్ళీ జీలకర్ర వేయాలి, లేకుంటే జీలకర్ర తొందర అయితే మాడుతుంది. 2 స్పూన్ల జీలకర్ర. వేంపుకోవాలి మంచిగా. ఇవి కొద్దిగా వేగినాక ఇప్పుడు ఆవాలు వేస్తున్నా. దూరగా వేంపుకోవాలి, సిమ్లో పెట్టాలి స్టవ్. బాగా వేంపితే మాడుతాయండి. ఇవి పక్కకు పెట్టి ఇప్పుడు మసాలాలు. దాల్చిన చెక్క ఒక 2, 6 లవంగాలు, ఇలాచీలు ఒక 6, మరాఠీ మొగ్గ 1. ఇంకా కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మాకైతే ఇవి సరిపోతాయి. మిక్సీ పట్టుకోవాలి ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించి చికెన్ పెడుతున్నా. నీరంతా పోయేసరికి పసుపు 1 స్పూను, 1 స్పూను ఉప్పు. ఈ చికెను మొత్తం నీరంతా పోయేసరికి మొత్తం ఇట్లా వాటర్ ఉండకుండా వేంపుకోవాలి. అది వాటర్ ఉంటే చికెన్ ఖరాబ్ అవుతుంది పచ్చడి. ఇది మొత్తం వాటర్ పోయేదాకా ఒక చుక్క కూడా వాటర్ ఉండొద్దండి, లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా మంచిగా ఉడికింది. పక్కకు పెట్టుకుందాం. ఒక 5 నిమ్మకాయలు అయితే పడతాయండి దీంట్లోకి. 5 అయితే సరిపోతాయి. కావాలనుకో గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా వండుకోవచ్చు. మంచిగా మూకుడు పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే బాగుంటుంది. ముక్క గట్టిగా ఉండాలి, చూసుకోవాలి. ముక్క పచ్చి పచ్చిగా ఉండద్దు, మంచిగా గట్టిగా ఉంటేనే ముక్క బాగుంటుంది. పచ్చి పచ్చి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుందండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవద్దు, ఫుల్ పెట్టుకోవద్దు, మీడియం పెట్టుకోవాలి. మీడియం పెట్టుకొని ముక్కలు మంచిగా వేపుకోవాలి. ఫుల్ పెట్టుకుంటే లోపల పచ్చి పచ్చి ఉంటుంది, మీద కాలుతుందండి. రెడ్ కలరు మిర్చి పౌడర్ అండి. మంచిగా మేము ఇంట్లో పట్టించుకునేదే, మళ్ళీ మేము బయటది అస్సలే వాడం. మంచిగా ఉంటుంది, ఇదైతేనే బాగుంటుంది పచ్చళ్ళకు. మళ్ళీ నూనె కూడా పల్లి నూనె అయితేనే బాగుంటుందండి. మరి వేరే నూనె పోసుకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది, స్మెల్ వేరే వస్తుంది. ఇది ముక్క మంచిగా ఫ్రై అయిందండి, ఇక దింపుకోవాలి. మూకుడు పెట్టుకొని నూనె పోసుకోవాలి. అవి ఇవరిదాకా వేంపిన చికెన్ నూనెనే దాన్ని పట్టిన సరిపడంత వేసుకోవాలి. కొద్దిగా బగారాకు వేస్తాను స్మెల్ బాగుండడానికి. అల్లం పేస్ట్ వేస్తాను. ఇప్పుడు పట్టుకున్నది అల్లం ఫ్రెష్ అయితేనే బాగుంటుందండి. మంచి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. మళ్ళీ తర్వాత కొద్దిగా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు గోలాలండి. మంచి గోలిందండి ఇది. మూకుడు పక్కకు పెట్టుకొని చల్లారినాక కలుపుకోవాలి ఇది నూనె. కారపొడి 1 అద్దపావు వేస్తున్నా, కిలోకి సరిపడా. ఇప్పుడు పట్టుకున్న మసాలాలండి, అన్నీ కలిపి పట్టుకున్న మసాలాలు. చల్లారింది, ఇక పోస్తున్నా ఆయిల్. ఉప్పు కూడా వేసుకున్నా అండి కారపొడితోటే, దానికి సరిపడా. ఎందుకంటే మనం ముందు వేస్తాం కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి ఉప్పు. కలుపుకోవాలండి మంచిగా. కలుపుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి.
5 నిమ్మకాయలు పడతాయండి. 5 నిమ్మకాయల రసం. కొద్దిగా నూనె తక్కువైందండి, మళ్ళీ కొద్దిగా నూనె పోసుకున్నా. మంచిగా కలపాలండి, మంచిగా కలిపితే బాగుంటుంది. రేపైతే మంచిగా ఊరుతుంది, ఈరోజు కంటే రేపు బాగుంటుంది. ఇప్పుడు నిమ్మరసం పోతానా, మంచిగా కలుపుకోవాలండి. సూపర్ ఉంది, తినాలనిపిస్తుందండి. మస్తు ఉంటుంది ఇక వేడివేడి అన్నంలో అయితే మస్తు బాగుంటుందండి. రేపు ఇంకా బాగుంటుంది, ఇవాటికంటే రేపు మస్తు ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్ ఇక.